హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్స్ జోన్ తెలుగు. ఇదే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఏదైతే లైవ్ వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియో నోటిఫికేషన్ అన్ని మీకు వెంటనే రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా డిమార్ట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోలేదో వెంటనే మా లింక్స్ వాడి వెంటనే డిమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రై చేయండి. సో అది మీ దగ్గర నుంచి వచ్చే ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది మేము భావిస్తున్నాం. సో అలాగే మీరు వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అది వచ్చేసి డిస్కస్ ఆప్షన్ జోన్ తెలుగు. ఆ లింక్ టెలిగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో కంప్లీట్లీ కూడా ఆప్షన్స్ గురించి ఆ గ్రూప్లో మన తెలుగు వాళ్ళే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆప్షన్స్. సో ఆప్షన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కాల్ ఆప్షన్, అలాగే ఇంకోటి వచ్చి పుట్ ఆప్షన్. సో ఈ వీడియోలో కంప్లీట్లీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఆప్షన్స్ మీద పక్కగా క్లారిటీ అయితే వస్తుంది. సో అనుకుందాం ఫ్రెండ్స్, మార్కెట్ అనేది చాలా హెవీగా ఫాలో అయిపోతుంది. మీరు తీసుకున్న నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, మీరు తీసుకున్న స్టాక్స్ కానివ్వండి, స్టాక్స్ అంటే F&O స్టాక్స్, రిలయన్స్, TCS, HDFC ఇటువంటి స్టాక్స్ కానివ్వండి, F&O సెగ్మెంట్ ఉన్న స్టాక్స్. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో మీరు F&O వాడి ఎలా ప్రాఫిట్ మేక్ చేస్తారు? ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఫ్యూచర్ని షార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్యూచర్ని మీరు షార్ట్ చేసి మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారు. సో ఒకవేళ మీ ఫ్యూచర్ అనేది క్లారిటీగా తెలియకపోతే, సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక వీడియో అయితే చేసాం ఫ్యూచర్స్ మీద, ఎలా షార్ట్ చేస్తారు, ఎలా లాంగ్ అవుతారని. సో ఆ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్గా మీకు ఫ్యూచర్ మీద ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది. సో ఆప్షన్స్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాం కదా ఫ్రెండ్స్, పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. మార్కెట్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్లో మీరు ఉంటే సో మీరు చేయాల్సింది ఏంటంటే పుట్ ఆప్షన్ మీరు బై చేయాలి. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది హెవీగా ఫాలో అవుతున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తే చాలా హెవీగా ఐవి స్పైక్ అవుతుంది. సో ఈ ఐవి ఇంప్లాయిడ్ వాలటిలిటీ అనేది అన్ని కూడా క్లారిటీగా దానికి సెపరేట్గా వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాల్ అయ్యే సిచ్యువేషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే పుట్ ఆప్షన్ మీరు బై చేయాలి. సో కాల్ ఆప్షన్ మీరు సెల్ చేయాలి. అది ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఫ్యూచర్ని షార్ట్ చేస్తారు. అలాగే పుట్ ఆప్షన్ మీరు బై చేసినా మీరు ఆప్షన్స్ ప్రాఫిట్ మేక్ చేయొచ్చు, లేదా కాల్ ఆప్షన్ సెల్ చేసినా మీరు ఆప్షన్స్లో ప్రాఫిట్ మేక్ చేయొచ్చు. సో ఇది మార్కెట్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్. సో ఒకవేళ మార్కెట్ అనేది చాలా హెవీగా అప్ సైడ్ ర్యాలీ వచ్చిన పాయింట్ ఆఫ్ టైంలో మీరు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, స్టాక్స్ ఏదైనా, సో ఫ్యూచర్లో మీరు ఏమవుతారు ఫ్రెండ్స్? లాంగ్ అవుతారు. అంటే ఫ్యూచర్ మీరు బై చేస్తారు. సో ఫ్యూచర్ మీరు బై చేసి మీరు ప్రాఫిట్ మేక్ చేయొచ్చు. అలాగే ఈ సిచ్యువేషన్స్లో మీరు పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. పుట్ ఆప్షన్ సెల్ చేసి మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారు. అలాగే కాల్ ఆప్షన్ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? బై చేస్తారు. కాల్ ఆప్షన్ బై చేసి ప్రాఫిట్ మేక్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ అనేది చాలా హెవీగా ర్యాలీ వచ్చినప్పుడు అప్ సైడ్ పుట్ ఆప్షన్ మీరు సెల్ చేస్తారు. సో రెండింటికి కూడా వైస్ వర్సా. సో రెండింటికి కంప్లీట్లీ ఆపోజిట్. దానిలో మీరు పుట్ ఆప్షన్ బై చేస్తారు. మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ వచ్చినప్పుడు పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు. మార్కెట్ ఫాలో అయినప్పుడు కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు. మార్కెట్ అప్ సైడ్ వచ్చినప్పుడు కాల్ ఆప్షన్ మీరు బై చేస్తారు. సో ఇక్కడ వరకు పక్క క్లారిటీ కదా ఫ్రెండ్స్. ఎవరైతే ఆప్షన్స్ని బై చేస్తారో వాళ్ళని ఆప్షన్ బయర్స్ అంటారు. ఎవరైతే ఆప్షన్ని సెల్ చేస్తారో వాళ్ళని ఆప్షన్ సెల్లర్స్ అంటారు ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది చాలా హెవీగా అప్ సైడ్ ర్యాలీ వస్తుంది అన్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తారు. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ టైంలో పుట్ ఆప్షన్ బై చేస్తారు. వీళ్ళని ఆప్షన్ బయర్స్ అంటారు ఫ్రెండ్స్. అలాగే ఎప్పుడైతే మార్కెట్ అనేది అప్ సైడ్ హెవీగా ర్యాలీ వచ్చినప్పుడు వాళ్ళు పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు. సో కంప్లీట్లీ ఆపోజిట్. ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్ కంప్లీట్లీ ఆపోజిట్. సో ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్కి మధ్యన కాంట్రాక్ట్ ఎలా అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం తెలుసుకుందాం. సపోజ్ బ్యాంక్ నిఫ్టీ అనేది 35,000 దగ్గర ఉందనుకుంటే, సో ఆప్షన్ బయర్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? కాల్ ఆప్షన్ బై చేస్తాడు. సో 35,000 నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ వస్తుంది. 35,100, 200, 300 అలా అప్ సైడ్ మూవ్ వస్తుంది అని చెప్పేసి ఆప్షన్ బైర్ ఏం చేస్తాడు? కాల్ ఆప్షన్ని బై చేస్తాడు. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్? కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు. 35,000 కన్నా కిందే మార్కెట్ ఉంటుందని, అంటే 34,900, 34,000 ఇంకా మార్కెట్ ఇటు కిందకి వెళ్ళిపోయినా 35,000 బిలో ఉంటుందని చెప్పేసి ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్ కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు. సో అలా కాంట్రాక్ట్ అయితే మేక్ అవుతుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ వచ్చిందనుకో ఫ్రెండ్స్, ఆప్షన్ బైర్ అనేవాళ్ళు ప్రాఫిట్ మేక్ చేస్తారు. ఒకవేళ ఆప్షన్ సెల్లర్ అనేవాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ టైం లాస్ అవుతారు. సో వైస్ వర్సా ఫ్రెండ్స్. మార్కెట్ కానీ డౌన్ సైడ్ మూవ్ అయిందనుకో ఆప్షన్ బైర్ లాస్ అవుతాడు, ఆప్షన్ సెల్లర్ అనేవాడు ప్రాఫిట్ మేక్ చేస్తాడు. సో
ఆప్షన్ బయ్యింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి క్లారిటీగా ఒక చిన్న అబ్స్ట్రాలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ మీరు ఆప్షన్ చైన్ చూసారు కదా. సో ఆప్షన్ చైన్ గురించి కమింగ్ వీడియోలో క్లారిటీగా నీట్గా మాట్లాడుకుందాం. సో ఆప్షన్ చైన్లో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. సో ఇదంతా ఇన్ ద మనీకి వస్తుంది. ఇదంతా కాల్ ఆప్షన్స్. సో ఇది ఈ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయని పుట్ ఆప్షన్, లెఫ్ట్ సైడ్ ఉన్నాయని కాల్ ఆప్షన్. సో 35,200 ఉంది కదా ఫ్రెండ్స్. ఈ కలర్ మేకింగ్ డిఫరెంట్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి ఎట్ ద మనీ అవుతుంది. సో దాని గురించి క్లారిటీగా నీట్గా మాట్లాడుకుందాం. సో మార్కెట్ వచ్చేసి 35,200 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది హెవీగా మూవ్మెంట్ వస్తుంది అనుకుంటున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆప్షన్ బైర్ ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఆప్షన్ని బై చేస్తాడు. సో ఆప్షన్ నేను యాజ్ ఏ ఆప్షన్ బయర్గా కాల్ ఆప్షన్ నేను బై చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 35,200 కాల్ ఆప్షన్ని బై చేశా ఆప్షన్ బయ్యర్ కింద. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 35,200 నుంచి మార్కెట్ అనేది చాలా హెవీగా మూవ్ అవుతుంది. సో ఆప్షన్ బయ్యర్కి ఫ్రెండ్స్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, అన్డిఫైన్డ్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది. సో మార్కెట్ అనేది చాలా హెవీగా అప్ సైడ్ మూవ్ వస్తూ ఉండాలి. 35,200, 300కి ఎంత వెళ్తే మ్యాక్స్ ప్రాఫిట్ అలా రీచ్ అవుతూ ఉంటారు. సో 1 lakh, 2 lakh, 4 lakh, 5 lakh అనేది ఇంకా అన్లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవుతూ ఉండాలి. సో ఇది మ్యాక్స్ లాస్ వచ్చి ఏదైతే మీరు ప్రీమియం పే చేస్తారు కదా ఫ్రెండ్స్. సో ఆప్షన్ ప్రీమియం వచ్చేసి 411 రూపీస్. సో ఆప్షన్ ప్రీమియం 411 ఇంటూ బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఇంటూ 25. సో మ్యాక్స్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్, 10,000 రూపీస్ మీరు ఆప్షన్ని బై చేయడానికి మీరు బ్రోకర్కి పే చేస్తారు. సో మ్యాక్స్ లాస్ వచ్చి ఫ్రెండ్స్ 10,200. సో మీకు ఎక్కడికి వెళ్ళిపోండి, బ్యాంక్ నిఫ్టీ 35,000కి రానివ్వండి, 3,000కి రానివ్వండి. సో మ్యాక్స్ లాస్ వచ్చేసి మీకు 10,275 రూపీసే. ఏదైతే మీరు ఆప్షన్ బై చేయడానికి మీరు అమౌంట్ పే చేస్తారో అదే మీకు మ్యాక్స్ లాస్. సో ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ లోపు, అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే 29th జూలై ఎక్స్పైరీ, 29th జూలై. సో 29th జూలై అయినప్పటికీ మీ ఆప్షన్ ఏదైతే మీ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని చూస్తారో 35,000 అనే స్ట్రైక్ ప్రైస్ అనేది ఇన్ ద మనీలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇన్ ద మనీలోకి వెళ్తే మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారు. ఇన్ ద మనీ కంటే ఆల్మోస్ట్ మీ ఆప్షన్ ప్రీమియం ప్లస్ మీ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్, 35,600. సో 35,600 దాటి ఉంటే మీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది వీక్, ఎండ్ ఆఫ్ ది మంత్కి 29th జూలై పాయింట్ ఆఫ్ టైంకి మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే ఇలా ఉంటుంది. సో ఒకవేళ నేను మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుంటే మీరు ఏం చేయాలి, 35,200 నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుంటే పుట్ ఆప్షన్ బై చేయాలి. అదేవిధంగా కదా ఫ్రెండ్స్, యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ కింద పుట్ ఆప్షన్ బై చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, పుట్ ఆప్షన్ బై చేద్దాం. సో చెప్పాం కదా ఫ్రెండ్స్, ఆప్షన్ బయ్యర్కి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అన్డిఫైన్డ్, అన్లిమిటెడ్ మ్యాక్స్ ప్రాఫిట్. మార్కెట్ 35,000 నుంచి ఎంతైనా పడిపోవాలి, 34,000, 31,000 ఎంత పడిపోతే మీకు అంత మ్యాక్స్ ప్రాఫిట్. సో అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది ఆప్షన్ బయ్యర్కి. సో ఆప్షన్ బయ్యర్కి మ్యాక్స్ లాస్ వచ్చి ఎంత ఫ్రెండ్స్, ఏదైతే తన ఆప్షన్ ప్రీమియం అమౌంట్ పే చేస్తారు కదా ఫ్రెండ్స్ బ్రోకర్కి, అదే తన మ్యాక్స్ లాస్. మార్కెట్ అనేది చాలా హెవీగా 35,000, 36,000, 37,000 ఎక్కడికైనా వెళ్ళిపోయినామండి. ఆప్షన్ బయ్యర్కి వచ్చే మ్యాక్స్ లాస్ ఎంత, 10,500 రూపీస్ తనకి లాస్. ఏదైతే తన ఆప్షన్ ప్రీమియం పే చేస్తాడో 10,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, ఎంతైతే ఆప్షన్ తన పే చేస్తాడో అది మ్యాక్స్ లాస్. అంతకు మించి ఆప్షన్ బైర్ ఎప్పుడు నష్టపోడు. సో ఈ బ్రేక్ ఈవెన్ వచ్చి ఎంత ఫ్రెండ్స్, ఈ బ్రేక్ ఈవెన్ సో 35,200 మైనస్ 423 అంటే ఎంత, 34,777. ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి అంటే 29th జూలైకి మీకు మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 35,200 అనే స్ట్రైక్ ప్రైస్ 34,777 లోపు ఉండాలి ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఆఫ్ అంటే మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళాలి. ఇన్ ద మనీకి వెళ్తే మీకు ప్రాఫిట్ సేఫ్. ఒకవేళ ఇన్ ద మనీలోకి వెళ్ళకపోతే 34,700 కింద ఉంటే, ఇంకా ఇన్ ద మనీ కాకుండా 34,800 కానీ 900 కానీ 35,000 ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఆరెంజ్ కనబడుతుంది కదా, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎక్కడ ఉన్నట్టు కూడా మీకు మ్యాక్స్ అనేది మీరు లాస్ అవుతూనే ఉంటారు. అర్థమైంది కదా, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంతకెళ్ళినా
మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ వచ్చి 10,000 రూపీస్ అనేది మీకు మ్యాక్స్ లాస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆప్షన్ బయర్. కాల్ ఆప్షన్ బై చేస్తే అలా ఉంటుంది, పుట్ ఆప్షన్ బై చేస్తే ఇలా ఉంటుంది. మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అన్డిఫైన్డ్, మ్యాక్స్ లాస్ వచ్చేసి ఏదైతే ప్రీమియం పే చేస్తారో అదే మీకు మ్యాక్స్ లాస్. అలాగే మీరు ఎంతైతే మార్జిన్ పే చేస్తారో ఫ్రెండ్స్, మీరు తీసుకున్న ఆప్షన్ ప్రైస్ ఇంటూ లాట్ సైజ్. ఆప్షన్ ప్రైస్ ఎంత 423 ఇంటూ 25 10,575. ఇది ఫ్రెండ్స్ ఆప్షన్ బయర్ చేసేవాళ్ళు. సో ఆప్షన్ సెల్లర్ అనుకుందాం ఫ్రెండ్స్. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, సో 35,200 నుంచి మార్కెట్ అనేది చాలా హెవీగా ఫాలో అవుతుంది అనుకుంటున్నారు. చాలా హెవీగా ఫాలో అవుతుంది అనుకుంటే ఆప్షన్ బయర్ సెల్లర్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్, కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు. అదేంటి ఫ్రెండ్స్, కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు ఆప్షన్ సెల్లర్. సో ఇక్కడ చూడండి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేంత 10,271. ఆప్షన్ సెల్లర్ కి ఎప్పుడైనా సరే మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి అన్డిఫైన్డ్ ఫ్రెండ్స్. సో ఆప్షన్ సెల్లర్ ఆప్షన్ బయర్ కన్నా చాలా హెవీగా తను మార్జిన్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆప్షన్ బై ఒక ఆప్షన్ సెల్ చేయడానికి యావరేజ్ మార్జిన్ వచ్చేసి 1,60,000 1,70,000 అవుతుంది. సో మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేంత 10,000 రూపీస్ మాత్రమే. సో ఆప్షన్ సెల్లర్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే 70% ఆఫ్ టైం ఆప్షన్ సెల్లరే మ్యాక్స్ విన్ అవుతాడు. సో అది కూడా క్లారిటీగా ఆప్షన్ సెల్లర్ కి ఆప్షన్ బయర్ కి క్లారిటీగా సెపరేట్ గా వీడియో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కంప్లీట్లీ కూడా ఆప్షన్ బై చేస్తే ఏంటి, ఆప్షన్ సెల్ చేస్తే ఏంటి అన్నది ఈ వీడియోలో కూడా కంటెంట్ అంతా. సో మ్యాక్స్ ఎస్టిమేటెడ్ మార్జిన్ ఎంత ఫ్రెండ్స్, 1,70,000 ఆప్షన్ సెల్ చేయాలండి. తనకు వచ్చే ప్రాఫిట్ ఎంత 10,200 రూపీస్. సో ఆప్షన్ బయర్ కి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లర్ కి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. తను ఏదైతే ఆప్షన్ సెల్ చేస్తాడో 411 రూపీస్ ఏదైతే ఆప్షన్ సెల్ చేస్తాడో ఇంటూ లాట్ సైజ్, తను నష్టపోయేది. సో అదే తన ప్రాఫిట్ మేక్ చేసేది. అదేవిధంగా ఫ్రెండ్స్ మ్యాక్స్ లాస్ వచ్చేసి అన్లిమిటెడ్. ఆప్షన్ బయర్ కి మ్యాక్స్ ప్రాఫిట్ అన్లిమిటెడ్ అయితే ఆప్షన్ సెల్లర్ కి మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో తను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, తను తీసుకున్న ఈ స్ట్రైక్ ప్రైస్ 35,200. సో బ్యాంక్ నిఫ్టీ ఎటైనా వెళ్ళిపోనామండి, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికైనా వెళ్ళిపోనామండి, ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ లోపు 35,600 లోపు ఉంటే తను ప్రాఫిటబుల్ గా ఉంటాడు. తను సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ లోపే ఉంటే మార్కెట్ ఖచ్చితంగా కూడా 100% ప్రాఫిటబుల్ గా ఉంటాడు. సో ఒకవేళ కానీ తను సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం బ్రేక్ ఈవెన్ యాడ్ అవుతుంది చూసారా, ఆ బ్రేక్ ఈవెన్ లోపు ఉంటే అంటే 35,600 లోపు ఉంటే సో ఆప్షన్ బైర్ అండ్ ఆప్షన్ సెల్లర్ అనేవాడు కంప్లీట్లీ ప్రాఫిటబుల్ గా ఉంటాడు. ఆప్షన్ సెల్లర్ కి ఎప్పటి నుంచి లాస్ అవుతుంది, 35,600 మార్కెట్ దాటాక, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటాకే ఆప్షన్ సెల్లర్ కి లాస్ అయితే ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి 35,600 లోపు ఉంటే ఆప్షన్ బైర్ అనేవాడు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ గా ఉంటాడు, ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ గా ఉంటాడు. అది దాటి ఉంటే ఆప్షన్ సెల్లర్ కి లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే మార్కెట్ అనేది చాలా హెవీగా అప్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే 35,200 నుంచి 36,000 37,000 వెళ్ళిపోతున్నప్పుడు ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్, పుట్ ఆప్షన్ సెల్ చేస్తాడు. మీకు అర్థమైందా, ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, పుట్ ఆప్షన్ సెల్ చేస్తాడు. సో ఆప్షన్ సెల్లర్ పుట్ ఆప్షన్ సెల్ చేయడం వల్ల మ్యాక్స్ ప్రాఫిట్ అయితే ఎంత వచ్చింది, ఏదైతే ప్రీమియం ఉండొచ్చు సార్, ప్రీమియం ఇంటూ లాట్ సైజ్ అంటే 10,575. సో ఆప్షన్ చెప్పుకున్నాం కదా, ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడైనా సరే మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి తను తీసుకున్న ఆప్షన్ అనేది 34,777 లోపు ఉంటే ఫ్రెండ్స్, 34,777 లోపు దాటకుండా లోపు ఉంటే తను ఖచ్చితంగా ప్రాఫిటబుల్ గా ఉంటాడు. సో 34,777 దాటి తన మార్కెట్ అనేది ఇంకా కిందకి వస్తుంటే తను లాస్ స్టార్ట్ అవుతుంది, తనకి లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆప్షన్ సెల్లర్ కి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది ఆప్షన్ సెల్లర్ వర్సెస్ ఆప్షన్ బయ్యర్ కి ఉన్న డిఫరెన్స్ ఫ్రెండ్స్. అలాగే ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు ఒకవేళ మీరు ఆప్షన్స్ బై చేసి స్టాక్ ఆప్షన్స్ మీరు బై చేసి హోల్డ్ చేస్తే, ఎవరైతే పుట్ ఆప్షన్ బై చేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఆ షేర్కి సంబంధించిన ఆ స్టాక్ సంబంధించిన 1 లాట్ షేర్స్ ని వాళ్ళు డెలివరీ ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ కాల్ ఆప్షన్ బై చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ షేర్ సంబంధించిన 1 లాట్ ఆఫ్ షేర్స్ వాళ్ళు డెలివరీ తీసుకోవాలి. ఒకవేళ స్టాక్ ఆప్షన్స్ లో ఆప్షన్ బై చేసి ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే, అలాగే
ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు ఒకవేళ ఆప్షన్ సెల్ చేసి స్టాక్ ఆప్షన్ సెల్ చేస్తే ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే కాల్ ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి 1 lot of షేర్స్ ఆ కంపెనీ షేర్స్ వాళ్ళు డెలివరీ ఇవ్వాలి. అలాగే పుట్ ఆప్షన్ సెల్ చేసిన ఆప్షన్ సెల్లర్ 1 lot of షేర్స్ డెలివరీ తీసుకోవాలి. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? పుట్ ఆప్షన్ బై చేసిన వాళ్ళు డెలివరీ ఇవ్వాలి, కాల్ ఆప్షన్ బై చేసే వాళ్ళు డెలివరీ తీసుకోవాలి. అలాగే కాల్ ఆప్షన్ సెల్ చేసే వాళ్ళు డెలివరీ ఇవ్వాలి, పుట్ ఆప్షన్ సెల్ చేసే వాళ్ళు డెలివరీ తీసుకోవాలి. సో అలాగే ఎప్పుడైతే మీరు ఆప్షన్స్ని సెల్ చేస్తారు కదా స్టాక్ ఆప్షన్స్, అది ఇన్ ద మనీలో అవుట్ ఆఫ్ ది మనీలో. సో ఒకవేళ మీరు తీసుకున్న ఆప్షన్ స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆప్షన్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీకి 35,000 అనుకున్నాం కదా, ఆ స్ట్రైక్ ప్రైస్ సెల్ చేసాం కదా, సో అది ఆప్షన్ స్క్రిప్ట్. ఎప్పుడైతే ఆప్షన్ స్క్రిప్ట్ అనేది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతే ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి సెటిల్మెంట్ అనేది ఫిజికల్ సెటిల్మెంట్ అవుతుంది, ఫిజికల్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఒకవేళ ఆప్షన్ స్క్రిప్ట్ అనేది అవుట్ ఆఫ్ ది మనీలో ఉంటే అది క్యాష్ సెటిల్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిజికల్ సెటిల్మెంట్ అంటే డెలివరీ ఇవ్వటం, డెలివరీ తీసుకోవడం అనేది ఫిజికల్ డెలివరీ. అలాగే క్యాష్ సెటిల్మెంట్ అంటే మీకు ఎంత ప్రాఫిట్ ఉందో ఎంత లాస్ ఉన్నదో వాళ్ళు సెటిల్ చేస్తారు. అది ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ అనేది స్క్రిప్ట్ అనేది అవుట్ ఆఫ్ ది మనీలో ఉంటాయి. ఎప్పుడైతే మీ స్క్రిప్ట్ అనేది ఇన్ ద మనీలో ఉందనుకో మీకు జరిగేది ఏంటంటే ఫిజికల్ సెటిల్మెంటే. ఇది చాలా క్లారిటీగా వినండి. సో ఎవరైతే స్టాక్ ఆప్షన్స్ మీరు యాక్టివ్గా మేము ట్రేడ్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఆప్షన్ బయర్స్కి ఈ స్లైడ్, ఆప్షన్ సెల్లర్స్కి, అలాగే స్టాక్ ఆప్షన్స్ ఇన్ ద మనీలో ఉందో అవుట్ ఆఫ్ ది మనీ ఉందో వాటిని బట్టి ఈ 3 సైడ్స్ని చాలా ఫోకస్గా చూడండి, చాలా క్లియర్గా గమనించండి. ఇది స్టాక్ ఆప్షన్స్కి. ఒకవేళ మీరు ఇండిసెన్స్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫైనాన్స్ నిఫ్టీ కానీ ఏదైనా ఒక ఇండిసెస్ తీసుకుంటే మీరు దాంట్లో మీరు ఆప్షన్ సెల్ చేసిన, ఆప్షన్ బై చేసిన ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ జరిగేది ఏంటంటే క్యాష్ సెటిల్మెంట్. అంటే ఫ్రెండ్స్ మీరు ప్రాఫిటబుల్గా ఉంటే ప్రాఫిట్, లాస్ అవుతే లాస్ అనేది క్యాష్ సెటిల్మెంట్ ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి జరుగుతుంది. అదే స్టాక్ ఆప్షన్స్కి అయితే ఫిజికల్ సెటిల్మెంట్ జరుగుతుంది, అవుట్ ఆఫ్ ది మనీలో ఉంటే క్యాష్ సెటిల్మెంట్ జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇండిసెస్కి అయితే ఇది మీరు సెల్ చేసిన, ఆప్షన్ బై చేసిన ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి క్యాష్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఇవి ఇచ్చే ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళు బ్రోకర్ని అడగండి 1 week బిఫోర్ ఎక్స్పైరీ వాళ్ళు 1 lot of షేర్స్ మెయింటైన్ చేయాలా, లేదా ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చా. సో మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ మిమ్మల్ని అడుగుతారు ఫ్రెండ్స్, మీరు స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే 1 week బిఫోర్ ఎక్స్పైరీయే వాళ్ళకి 1 lot of షేర్స్ ఏదైతే గివ్ తీసుకోవాలో లేదా గివ్ డెలివరీ ఇవ్వాలా, డెలివరీ తీసుకోవాలన్నది మీరు 1 week బిఫోరే వాళ్ళైతే అడుగుతారు, మెయింటైన్ చేయమని అడుగుతారు. లేకపోతే మీ బ్రోకర్స్ అనేవాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేస్తారు మీ పొజిషన్. ఇది స్టాక్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేసిన, అలాగే స్టాక్ ఫ్యూచర్ని మీరు షార్ట్ చేసిన, లాంగ్ చేసిన దాని తగ్గట్టుగా మీరు డెలివరీ ఇవ్వాలి, డెలివరీ తీసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు తెలియకపోతే మీ బ్రోకర్ని అడగండి, 1 of the ఎక్స్పైరీ వరకు మీరు హోల్డ్ చేయొచ్చు, లేదా 1 week బిఫోరే మీరు 1 lot of షేర్స్ మెయింటైన్ చేయాలి లేదన్నది. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్కి వస్తే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు 75% ఆఫ్ లాస్ అవుతారో, మీ పొజిషన్ 75% మీరు లాస్ అవుతారో, అప్పుడు ఇంకా మీ పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మీ అకౌంట్లో ఏదైతే ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ ట్రేడింగ్ అకౌంట్లో మీరు క్యాష్ అనేది మెయింటైన్ చేయాలి. సో క్యాష్ మెయింటైన్ చేయకపోతే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లాస్కి సర్టెన్ అమౌంట్, అంత పర్సెంట్ ఎంత అయితే లాస్ అయ్యారో అంత అమౌంట్ ఆఫ్ క్యాష్ మీరు మెయింటైన్ చేస్తేనే మీ పొజిషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒకవేళ అంతకన్నా మీరు క్యాష్ మెయింటైన్ చేయకపోతే 75% లాస్ దాటిన వెంటనే మీ బ్రోకర్ మీ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. ఇది వీడియో నచ్చితే వెంటనే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.